అందరికీ హాయ్ అండి. నేను మీ వసంత సాయి. ఈరోజైతే నేను ఒక టాప్ కట్ చేస్తున్నాను. గోల్డ్ టాపు. చూడండి, కింద ఎలాంటి ఓపెన్స్ లేకుండా ఇలా గోల్ వస్తుంది. ఈ గోల్డ్ టాప్ అనేది నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఈ టాప్ ఎలా కట్ చేయాలో ఒకసారి చూడండి. ఇదైతే చాలా ఈజీనే, కానీ మీకోసం నేను వీడియో తీస్తున్నాను. ముందుగా టాప్ని రివర్స్ చేసుకోవాలండి. అంటే ఉల్టా అంత తిప్పి వేసుకోవాలి. తిప్పి వేసుకొని ఈ నడుం దగ్గర నుంచి కిందికి గోల్ పట్టుకోవాలి. ముందు ఇది ఎంత గోల్ ఉంది అనేది మనం తీసుకోవాలి. అలాగే కింద 4 లేయర్స్ ఉండాలి. మనం కట్ చేసుకోవాలనుకున్న క్లాత్ 4 లేయర్స్ 1 2 3 4 లేయర్స్ ఉండాలి. సో 4 లేయర్స్ ఉందండి. నేను 4 మడతల మీద ఈ క్లాత్ అనేది మడత పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టాప్కి చూడండి, టాప్ వచ్చేసి నడుం దగ్గర కుట్టు వేసింటారు కదా, నడుం దగ్గర ఈ కుట్టు వేసిన దగ్గర నుంచి కింది వరకు ఇలా 2 వైపులా పట్టుకోవాలి. సో ఇది జాయింట్, అంటే అది ఒకేసారి జాయింట్గా పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పట్టుకోండి. చాలా ఈజీ కటింగ్ అండి. నేను ఈజీ థెరపీలో చెప్తున్నాను. చాలా చూడండి, ఇలా 4 లేయర్స్ని నీట్గా పట్టేసుకొని ఇలా, అంటే మనం కట్ చేసుకోవాలి అనుకున్న క్లాత్ మీద ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. చూడండి, నేను కింద మర్చుకోవడానికని కొంచెం 1 ఇంచ్ అంతా వదిలేసుకొని ఆ తర్వాత ఇది పెడుతున్నాను. సో నేను ఇది ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇది రివర్స్ ఇలా ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఈ క్లాత్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకొని తర్వాత 1.5 ఇంచు కుట్ల కోసం వదిలేసుకోండి. చూడండి, నేను గీసిన ఈ విధంగా నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నానో ఈ విధంగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకోండి. చూడండి, ఈ గీత నుంచి ఈ గీతకి చక్కగా ఇది ఎంత ఉందో చూడాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి, సో ఇక్కడి వరకు అండి. నేనైతే ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను. ఇట్లా టాప్స్ అనేది చాలా ఈజీ అనమాట. ఏం కష్టం అనేది ఉండదు కటింగు. కానీ ఎక్కడ కట్ చేయాలి అనేది కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. నేను 1 ఇంచు ఎక్స్ట్రాకి కుట్ల కోసం వదిలేసుకొని కట్ చేస్తున్నాను. ఇట్లాంటి టాప్స్లోకి లెగ్గిన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. డిఫరెంట్ లెగ్గిన్ వేసుకుంటే. ఇది నాకు తెలిసి బ్లౌజ్ పీస్ అండి. తాన్లో వస్తుంది కదా బ్లౌజ్ పీసు, అది ఇది. కానీ వాళ్ళు ఇదే ఇచ్చారు కుట్టమని. సో మనం ఏది ఇస్తే అది కుట్టాలి. చూడండి, గోల్ వచ్చింది. చూడండి, పైన బాడీ పార్ట్ అతికిచ్చేస్తే తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తాను. కింద గోలు నడుం నుంచి కింద వరకు గోలు అనేది ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఇంకా మిగిలిన క్లాత్తోన మనం వచ్చేసి చూడండి, ఇది 4 మడతలు ఉంటుంది కాబట్టి మనకు అంత అవసరం లేదు.
మనకు కావాల్సింది 2 కాబట్టి ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకోండి. సో ఫస్ట్ ఈ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ నడుము ఎంత ఉందో చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ నడుము దగ్గర కాకోకుండా సంక భాగంలో పట్టేసుకోండి. అలా అయితే కరెక్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడి నుంచి సో ఇటువైపు ఉన్న సంక భాగానికి పట్టేసుకుంటే ఎంత అనేది చూడండి. 21 వచ్చింది నాకు. 21 ఆరు ఎక్స్ట్రా వదులుకోవాలి కుట్ల కోసము. ఇది చాలా దగ్గర కట్ చేశారనమాట వాళ్ళు. 21 అంటే నేను 23, 24 పెట్టుకుంటున్నాను. 3 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకుంటాను. ఎందుకంటే ఇది క్లాత్ అనేది లోపలికి మడిచి కుట్టేసుకోవాలి, లేకుంటే పీసులు వచ్చేస్తుంది అనమాట. ఈ క్లాత్ అలాంటిది పీసులు రాకుండా ఇలా లోపలికి మడిచి కుట్టడానికి కోసం నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను. 21 అంటే 24కి తీసుకుంటున్నాను. సో మీరు కూడా కొత్తగా కుట్టుకోవాలి అనుకుండే వాళ్ళైతే ఎక్కువనే వదులుకోండి. ఒక ఇంచు అటు ఇటుగా ఎక్కువ వదులుకుంటేనే మనకి అనేది కుట్టడానికి ఈజీగా ఉంటుంది. అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుట్టాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సో నేను 24 పెట్టుకున్నాను. సో నేను 24 పెట్టుకున్నాను. ఇప్పుడు వెడల్పు ఎంత ఉందో చూస్తాను. వెడల్పు కాదు, పొడవు, వీపు పొడవు, టాప్కి ఉన్న వీపు పొడవు ఎంత ఉందో వెనుక భాగంలో ఇలా పైన షోల్డర్ దగ్గర ఉన్న కుట్లు నుంచి కింద నడుము దగ్గర ఉన్న కుట్లు వరకు ఇలా పట్టేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, పదమూడుకి వచ్చింది. సో ఇది ఇటు సైడ్ కూడా ఎంత ఉందో చూసుకోండి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కుట్టేసి ఉంటారు. మనం అలానే కుట్టేస్తే చాలా మిస్టేక్ చేస్తాం. మళ్ళీ చూడండి, ఇటు సైడ్ కూడా 13 ఉంది. నేను ఎక్కువ 14 పెట్టుకుంటున్నాను. సో 14 పెట్టుకుంటున్నాను. 13కి వచ్చింది కాబట్టి 14 పెట్టుకుంటున్నాను. పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు, కానీ ఒక 1/2 ఇంచ్ ఎక్కువే ఉండాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి నేను చెప్పేది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే, బాగా ఇంతకుముందు టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే అది ఎంత ఉంటే అంతనే పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకున్నాం కదా, ఒకసారి ఇట్లా కూడా పెట్టేసుకోవచ్చు. టాప్నే ఇలా మడిచేసి ఇది ఎక్కడి వరకు ఉందో ఒకసారి ఇలా చూసుకోండి. మనము క్లాత్ అనేది సరిగ్గా పెట్టుకోవాలండి, లేకపోతే కొలతలు మారిపోతాయి అన్నమాట. చూడండి, ఒక 1/2 ఇంచు వదిలేసుకొని నేను పెట్టుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత కుట్లలేకపోతాయి. చూడండి, ఇక్కడ షోల్డర్కి మార్కింగ్ వేసుకోండి. సో ఇక్కడ నుంచి ఇటు నుంచి షోల్డర్ అండి. ఇది మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని షోల్డర్ టు షోల్డర్
ఈ మెడ కూడా చూసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్కటి కాటన్ టాప్లు ఇస్తుంటారు, సో చాలా సింక్ అవుతుంటాయి. అలాగే మనం దానిని చదురుగా అనుకొని పెట్టుకోవాలి. చూడండి, షోల్డర్ టు షోల్డర్ ఇక్కడ వరకు మార్కింగ్ వేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇది ఇక్కడ వరకు. సో ఇది చూడండి, మెడ కూడా ఎక్కడి వరకు ఉందనేది మనం చూసుకోవచ్చు. చూడండి, ఇది బ్యాక్ పార్ట్. మనము మామూలుగా ఇది పెద్దవాళ్ళది కాబట్టి టాపు మనం 6కి పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లము. నేను అనేది నేను ఎవరికైనా సరే టేప్తోనే సంఖ భాగం అనేది పెడతాను అనమాట, కొలతేసి. బ్లౌజ్ ఎలా ఉంటే అలానేం పెట్టాను నేను. సో నాకు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది, అందుకనే నేను అలా పెట్టాను. చూడండి, ఇది టాప్ అండి. పైన మనం అంతా కరెక్ట్గా కట్ చేసుకోకుండా కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. మెడ అనేది ఇప్పుడు 2 భాగాలు చేసి కట్ చేస్తాను, అలానే కట్ చేయడానికి రాదనమాట. ఎందుకంటే వెనకైతే కొంచెం పైకి ఉంటుంది, ముందరైతే కొంచెం కిందికి పెట్టుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఇది ఇలా మడుచుకుంటుంది టాపు. సో చూడండి, హ్యాండ్స్ కట్ చేశాను. బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి, 2 సపరేట్ చేసుకోవాలి. అలా అయితే మనకు నచ్చిన మెడ పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే టాప్ ఇచ్చిన వాళ్ళైతే రౌండ్ పెట్టమన్నారు, సో నేను రౌండే పెట్టేస్తున్నాను. మనకి ఇంకా ఏమైనా డిజైన్ కావాలనుకుంటే, కొంచెం షేప్లు ఏమైనా వేరే తీయాలనుకుంటే మన ఇష్టం అనమాట, ఎలా అయినా పెట్టుకోవచ్చు. సో ఇదైతే బ్యాక్ అండి. వెనకాలకి వచ్చేసి 2.5 లేదా 3 తీసుకోండి, సరిపోతుంది. నేను 3 తీసుకున్నాను అనమాట. ఇది ఫ్రంట్ భాగం అంటే ముందుకి మనం కింది వరకు పెట్టుకోవాలి. సో నేను టేప్ మెజర్మెంట్తో పెట్టుకుంటున్నాను. చూడండి, నేను 5 పెట్టుకుంటున్నాను. ముందర మెడ వచ్చేసి 5, డ్రెస్ కాబట్టి ఇది 5 పెట్టుకుంటున్నాను. అది ఈ క్లాత్ ఏమంత బాగాలేదు, కానీ వాళ్ళు ఇచ్చారు. సో మనం ఏది ఇస్తే అదే కుట్టాలి కాబట్టి నేను కుడుతున్నాను. సో నేను రౌండ్ తీస్తున్నాను. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, అదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇది. సో బ్యాక్ పార్ట్ కొంచెమే ఉంటుంది మేడ. నేను దీన్ని స్టిచ్చింగ్ చేయడం కానీ ఒక వీడియో పెడతాను. ఇది వచ్చేసి గోల్ అండి. హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి, గోలు మీకోసం నేను చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది టాపు. లుక్ అయితే బాగుంది, కానీ క్లాత్ ఇది పీసులు పోతుందని నాకు డౌట్గా ఉంది. మనకి ఎంత డౌట్ ఉన్నా సరే వాళ్ళు ఇచ్చిన తర్వాత కుట్టాలి కదా. సో నేను
బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ గోల్ అండి. ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి చూడండి, ఇక్కడ క్లాత్ ఇంత మిగిలింది కదా మనకి, దీంట్లోనే హ్యాండ్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్కి ఇచ్చిన టాప్ని తీసుకొని ఇది ఎంత ఉంటే అంత పెట్టమన్నారు, సో నేను అంతే పెడుతున్నాను. నేను ఎక్స్ట్రాగా 1 ఇంచు యువతలకే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 1 ఇంచు లేదా 1/2 ఇంచ్ అన్నా పెట్టేసుకోండి. సో నేను పన్నా ఉంది కదా, పన్నా ఒక 1/2 ఇంచ్ వచ్చింది ఈ క్లాత్కి. ఆ పన్నా అంతా వదిలేసుకొని నేను ఆ పన్నా నుంచి ఇటు సైడ్కి పెట్టుకుంటున్నాను. హ్యాండ్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వరకు వచ్చింది. నేను చెప్పాను కదా, హ్యాండ్స్ అంటే రాని వాళ్ళకైతే కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ వదులుకోండి, తర్వాత కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చని. చూడండి, ఇలా షేప్ గీసేసుకోండి. నేను ఈ షేప్ ఎలా గీసుకోవాలనేది కానీ నేను ముందు వీడియోలో పెట్టాను. బ్లౌజ్కి అలానే గీసుకోవచ్చు. ఇక్కడ వరకు ఉంది. మనము సో హ్యాండ్స్ అండి, ఇది ముస్లిం వాళ్ళది, చాలా కిందికి పెట్టించుకుంటారు హ్యాండ్స్ వాళ్ళు. చూడండి, ఇవి హ్యాండ్స్. సో మనకి లాడీలు కావాలంటే లాడీలకు కూడా ఇక్కడే నడుము దగ్గర పెట్టేసుకోవాలండి. వెనకాల ఏమైనా లూజ్ అట్లా ఉంటే ఈ లాడీలు అనేది కట్టుకున్నామంటే వెనకాల సెట్ అయిపోతుంది. సో నేను లాడీల కోసమని దీన్ని కుట్టేసుకొని తిరిగేసుకోవాలి. అంటే బ్లౌజ్ లాడీల కంటే కొంచెం పెద్దగానే తిరిగేసుకోవాలి. చూడండి, 2 మెడ కోసం క్రాస్గా కట్ చేసుకొని మెడ పీసులు తీసుకోవాలి మెడ తిరిగేసుకోవడానికి. సో ఇదండి ఈరోజు నేను గోల్ టాప్ అనమాట. ఇది ఈ టాప్కి గోల్ పెట్టారు. ఇది ఎలా ఉంటే అలానే కుట్టమన్నారు. సో నేను అలాగే కట్ చేశాను. నేను ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని నేను ఈ వీడియో స్టిచ్చింగ్ చేయడం కానీ నేను ఇంకొక వీడియో పెడతాను. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన కటింగ్ మీకు అర్థమై ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.